హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజు హ్యాండ్ కటింగ్, తర్వాత వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను కదా. ఈరోజు వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇది క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ అంటే క్రాస్గానే వేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ అంటే ఫ్రంట్ హుక్స్ ఉంటాయి కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. కింద ఉన్న క్లాత్ అనమాట, పైన బ్యాక్ పార్ట్ క్లాత్ కాదు, కింద ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేస్తున్నాం కదా ఆ క్లాత్ కూర ఉన్నది మన వైపుకు ఉండాలి. యాస్టీజ్గా మార్కింగ్ వేసేయండి. మన బ్యాక్ పార్ట్ ఎలాగుందో యాస్టీజ్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర డాట్కి మధ్యన గ్యాప్ అందరికి ఒకలా ఉండదు. సో తక్కువ ఉన్న వాళ్ళకైతే ఆ హాఫ్ ఇంచ్ మిగిలిపోతుంది క్లాత్ మనం కుట్టేటప్పుడు, ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కవర్ అవుతుంది అనమాట. ప్రతిసారి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చింది, మనం తీసుకోవాలా వద్దా, హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అనేది ఇంకా తలనొప్పి లేకుండా ఒకేసారి అలా బై డిఫాల్ట్గా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా నేను చెప్పింది. ప్రిన్సెస్ కట్కి అయితే 1 ఇంచ్ తీసుకోండి, మామూలు బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటున్నామో అంత అయితే వదిలేయండి. వదిలేసి ఉల్టా తిప్పేసుకోండి. బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజులో ఫ్రంట్ పార్ట్ హైటు ఇలాగ ఉల్టా తిప్పేసుకుని కింద పట్టి అతకడానికి అంటే షేప్ పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో ఆ ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు కూడా వదిలేసాను. మార్కింగ్ వేసుకునేటప్పుడు కూడా అలాగే పైన ఖర్చు వదిలేసి కింద మనం షేప్ పట్టి ఖర్చులతో కలిపి చెక్ చేసుకున్నాం కదా, 13.5 వచ్చింది. సో అంతే మార్కింగ్ అయితే ఇక్కడ వేశాను. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలాగా లైన్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా. ఓకేనా? వేసుకున్న తర్వాత నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. 6.5 ఇంచులు వచ్చింది. సో నేను నెక్ దగ్గర లైట్గా ఒక చిన్న స్లోప్ ఇస్తానమాట, భుజాలు జారకుండా ఉప్పెత్తుగా రాకుండానికి. సో కాబట్టి నేను 6.5 కన్నా ఒక 2 గీతలు ఎక్కువ తీసుకుంటే నాకు ఆ నెక్ దగ్గర స్లోప్ ఇచ్చినప్పుడు నెక్ డీపు అంటే ఫ్రంట్ నెక్ డీప్ అనేది తక్కువ అవ్వకుండా ఉంటుంది. అదొక మంచి టిప్పు. ఫ్రంట్ నెక్ రౌండ్ రావాలంటే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి. వేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజపట్టి హైటు కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి. కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి ఇలా పట్టేసుకోండి. ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసుకోండి. అర్థమైంది కదా? ఇలాగా ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి. తర్వాత మన వైపు నుంచి చూడండి, మన వైపు నుంచి 2.5 ఇంచులు డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి 1 ఇంచే ఉంది, అందుకని 1 ఇంచే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో సైడ్ జాయింట్ పైన ఖర్చులు వదిలేసి, అంటే మనం హ్యాండ్స్ని జాయిన్ చేయడానికి ఖర్చులు కావాలి కదా, అది వదిలేసి కింద మనం ఖర్చులతో కలిపి కింద పట్టి అతకడానికి షేప్ పట్టి అతకడానికి కావాలి కదా ఖర్చులు, అది కూడా పెట్టుకుని మనం మార్కింగ్ అనేది వేసుకుంటే ఇలా క్రాస్గా వస్తుంది అనమాట. మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. నెక్ దగ్గర ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అయితే వేసుకోండి, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ రావాలి. డాట్కి మధ్యన గ్యాప్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజు ఇంకా 3 డాట్లకి మధ్యన గ్యాప్ ఎంత పెట్టాలి అంటే 1.5 1.5 అలా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా చూసారు కదా. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేయండి, ఇక్కడికి వచ్చి చిన్న టక్ ఇచ్చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి అయితే సైడ్ జాయింట్ వైపుకు ఎంత వచ్చిందో చెక్ చేద్దాము. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక 1/4 ఇంచ్ టేప్ని పైకి వదిలేయండి, ఎందుకంటే పైన పట్టి ఎత్తడానికి ఖర్చు కావాలి. కింద ఖర్చులతోటి మనం చూసుకుంటున్నాము.
2.5 ఇంచులు అయితే ఉండాలండి. కొంచెం ఎక్కువ ఉంది, నేను అందుకనే కట్ చేస్తున్నాను. 2.5 ఉంటేనే బాగుంటుందండి, లేదంటే అంత లుక్ రాదనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుని నాకు 2.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను. ఇలా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం అనుకోండి, వెనకాల పట్టి ఎత్తడానికి ఈజీగా ఉంటుంది అనమాట. పొడుగు వచ్చేసి 11 ఇంచులు తీసుకోండి, పెద్ద సైజు కదా, 11 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ జాయింట్ వైపుకు 2.5, తర్వాత వచ్చేసి ఇక్కడ 3 ఇంచులు, 3 ఇంచులు వచ్చేసి షేప్ దగ్గర 2.5 ఇంచులు అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇలాగా చిన్న టక్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ కూడా మన దగ్గర క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్లాత్ అయినా పర్లేదు. మళ్ళీ మధ్యలో ఇంకొక క్లాత్ వేయాలండి, లేదంటే షేప్ జారిపోతుంది. ఇప్పుడు మనం ఒక పీస్ కట్ చేసాం కదా, ఇంకో పీస్ కట్ చేస్తున్నాం కదా, ఇది 2 కాకుండా మధ్యలో ఇంకొక వేరే ఏ క్లాత్ అయినా పర్లేదు, దళసరిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా మొత్తం కూడా, ఓకేనా. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం క్రాస్ పీస్ తీసుకోవాలి. క్రాస్ పీస్ అంటే మనకి పట్టీ, నెక్ పట్టీ, సెల్ఫ్ పైపింగ్ వేయాలన్నా హెమ్మింగ్ పట్టీ వేయాలన్నా ఇదే క్లాత్ అనమాట. ఇలా క్రాస్గా ఇక్కడ కూడా అంతే, ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీస్ ఒకేసారి కట్ చేసేయకండి. ఒకేసారి కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మన క్లాత్ కావాలంటే దొరకదు, అందుకుని. ఓకేనా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే నెక్ రౌండ్ని బట్టి పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా మనకి క్లాత్ కావాలి. ఇంకా షేప్ బెల్ట్కి క్లాత్ వేరే ఏది క్లాత్ వేసినా కూడా ప్రాబ్లం లేదు, కింద పైన మనకి బ్లౌజ్ కలరే వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.